గుడ్ మార్నింగ్ అత్తయ్య. తీసుకోండి. నిజంగానా? నేను తాగి ఉన్నానా? మీకు ఏమైంది అత్తయ్య? బాగా సాడ్గా ఉన్నారు. ఏమన్నా తప్పు చేశానా? లేదమ్మా, అలా ఏం లేదు. ఎలా ఉంది? బాగుందా? బాగుంది, చాలా బాగుంది. నిజంగా చాలా చాలా బాగుంది. అవును, ఫైల్ నా దగ్గరే ఉంది. బాగుంది, చాలా బాగుంది. స్నేహ, స్నేహ, రితేష్, రితేష్, రితేష్ త్వరగా రా. ఏమైందమ్మా? ఏమైంది అత్తయ్య? అమ్మా, ఏమైంది? రితేష్, నాకు తెలిసి అత్తయ్య ఇంకా టైర్డ్గా ఉన్నట్టున్నారు. రండి అత్తయ్య, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. స్నేహ, నువ్వు ఈ పనులు చూసుకో, అమ్మని నేను తీసుకెళ్తాను. లేమ్మా. సరే. అమ్మా, ఏమైందమ్మా? నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? బాబు, నాకు పిల్ల మీద అనుమానంగా ఉంది. అమ్మా, మళ్ళీ అదే మాట అంటావేంటి? నేనిది ఊరికే చెప్పలేదు. నేను నా 2 కళ్ళారా చూశాను. నాకు తెలిసి తను దయ్యాలు భూతాలు ఏదో చూసి భయపడిందేమో. అమ్మా, తనకి ఎలాంటి గాలి సోకలేదు. ఎందుకో తెలీదు, తన గురించి మీకే తప్పుగా అనిపిస్తోంది. మీరు మీ భయాన్ని తీసి పారేయండి, సరేనా? సరే, ఈ విషయాలన్నీ అక్కడితో ఆపేస్తాము. కానీ తను అక్కడ పాయసం తినేది చూస్తుంటే... ఇక్కడ చూడనా, నేను చెప్పేది విను. తనకి ఏదో దయ్యాలు భూతాలు పట్టినట్టుంది. నాకు చాలా భయంగా ఉంది. సరే అమ్మా, నువ్విక్కడే కూర్చో. నేను బయటికెళ్ళి ఒక్కసారి చూసొస్తాను, సరేనా? ప్రశాంతంగా కూర్చో. రితేష్, అమ్మకి ఎలా ఉంది? తను బాగానే ఉంది, గదిలో విశ్రాంతి తీసుకుంటోంది. నేను చాలా టెన్షన్ అయిపోయాను. ఏమైందో తెలియలేదు, కానీ త్వరగానే సరైపోవాలి. నువ్వు దేనికి టెన్షన్ పడకు, తను త్వరలోనే కోలుకుంటుంది. అది వచ్చి రితీష్, అంతా నేను తీసుంచుతాను. తర్వాత అత్తయ్య ఇంకా తినలేదు కదా, నేను వెళ్ళి ఇచ్చొచ్చేస్తాను. సరే. అత్తయ్య, మీరు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. కొంచెం ఫ్రూట్స్ అన్నా తినండి. మీకు కావాలి కదా అత్తయ్య? ఈ కత్తితో మనం ఏం కట్ చేయొచ్చు?
చాలా విషయాలు కట్ చేయొచ్చు, చాలా విషయాలు చేయొచ్చు, చాలా చేయొచ్చు. కోడలా చాలా విషయాలు కట్ చేయొచ్చు. ఈ కత్తితో చాలా విషయాలు చేయొచ్చు. అత్తయ్య, నోరు తెరవండి. అత్తయ్య, మీకు ఫ్రూట్స్ చాలా? మీకు ఇంకేమైనా కావాలంటే ఇక్కడే ఉంటాను, నన్ను పిలవచ్చు. ఏదో తప్పుగా అనిపిస్తుంది. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకుంటారో? ఏంటి నువ్వనేది? నేను నీ భర్తని. భర్తవైతే ఏవైనా చేసేస్తావా? దీనికోసం నన్ను పెళ్లి చేసుకున్నావా? నువ్వు ఎప్పుడు చూసినా ఇదే పని మీద ఉంటావు. నా దగ్గరికి రావాలని కల్లో కూడా అనుకోకు, అర్థమైందా? నాకిది అసలు నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఏమైంది? ఎందుకని అంతే చూస్తున్నారు? మీరు రెడీ అయ్యి రండి, నేను మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. అమ్మా, ఏమైంది నానా? ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? అమ్మా, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. స్నేహలో ఏదో తేడా కనిపిస్తోంది. చూడు నాన్నా, నేను నీకు ముందుగానే చెప్పాను, తనకి తప్పకుండా ఏదో దయ్యాలు పట్టినట్టుంది. కావాలంటే నువ్వు ఒకటి చెయ్యి, తన అమ్మ నాన్న దగ్గర మాట్లాడు. ఇంత పెద్ద రహస్యాన్ని వాళ్ళు ఎలా దాచి పెళ్లి చేశారు? నువ్వు చెప్పింది కరెక్టే. నేను వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. రితేష్, అత్తయ్య టిఫిన్ రెడీ అయింది, రండి వెళ్దాం. వస్తున్నాం. స్నేహ, నువ్వు మీ అమ్మా నాన్నల్ని చూసి చాలా రోజులవుతుంది కదా, వాళ్ళని డిన్నర్కి ఇన్వైట్ చేస్తావా? అరే, చాలా మంచి ఐడియా. నేను వెంటనే వెళ్ళి ఫోన్ చేస్తాను. అత్తయ్య, మీరు వెళ్ళి తినండి. హా? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా స్నేహ చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా ఆశీర్వాదం ఎప్పుడూ మీ ఇద్దరికి ఉంటుందిలే. నువ్వు సరిగ్గా చెప్పు శారదా. మనం ఎంత లక్కీ అంటే మన కూతురికి రితేష్ లాంటి మొగుడు దొరికాడు. నువ్వు చాలా బాగా వంట చేసావు నాన్నా. నేను మీకోసం గులాబ్ జామున్ కూడా చేశాను, దాన్ని తీసుకొస్తాను. ఏమైంది బాబు? అంతా ఓకే కదా? అత్తయ్య, మామయ్య, అదేంటంటే నేను చెప్పేది విని మీరు తప్పుగా అనుకోకూడదు. స్నేహాలు ఏదో తేడా ఉందనిపిస్తోంది. ప్రాబ్లం? ఎలాంటి ప్రాబ్లం? నాకేం అర్థం కావట్లా. స్నేహ ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తను ఒకలాగా విచిత్రంగా నడుచుకుంటుంది. తను చేసే చూస్తే తనకేదో దయ్యం పట్టినట్టుంది. మీరు తెలిసే మాట్లాడుతున్నారా? మీరు ఎలా ఇలా చెప్తున్నారు?
నా కూతురికి ఎలాంటి సమస్య అనేది లేదు. మీరే నా కూతురిని తప్పుగా అర్థం చేసుకున్నారు. చెప్పాలంటే నేనే ఈ విషయాన్ని మీతో అడగాలి. నా కూతుర్ని మీరందరూ చేరి ఏం చేశారు? అన్నిటినీ చేసి ఏమీ తెలియనట్టు నన్ను పిలిచి అడుగుతున్నారా? అత్తయ్య, మేమిక్కడేమీ కట్టుకథలు చెప్పడం లేదు. నాకు ఇది ఏమీ నచ్చలేదు. స్నేహ, మీకు తెలుసా అత్తయ్య, ఈ కత్తితో ఏమీ కట్ చేయొచ్చని? ఇప్పుడు చెప్పండి. హా? మేమేమైనా కథ చెప్తున్నామా? ఇలా చూడండి, మా దగ్గర మీరు ఏం దాచమాకండి. మాకు చాలా భయం వేస్తుంది, తను మమ్మల్ని చంపేస్తుందేమో అని. బాగుంది అత్తయ్య. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మంచి కుటుంబంలోకి వచ్చాననుకున్నాను. ఇక్కడ నాకు ఒక మంచి భర్త ఇంకా అత్తయ్య దొరికారనుకున్నాను. కానీ మీరు ఇక్కడ మా అమ్మా నాన్నల్ని పిలిపించి తప్పుగా మాట్లాడారు. ఇటు చూడుమా, నీకింకా ఏం అర్థం కావట్లేదు. ఇది మా కళ్ళారా చూసాము, ఇంకా మాకే జరిగింది. అందుకే మీ అమ్మ నాన్నని రమ్మని చెప్పాము. కానీ నువ్వు మా మీదే కంప్లైంట్ చెప్తున్నావు. అయితే ఇంకేంటి? మా కూతుర్ని మేం బానే ఇచ్చాము. మీరు ఏదో తప్పు చేసుంటారు. ఏం తప్పు చేశాము? ఇక్కడున్న రితేష్ మొదటి కానించి ఓర్చుకొనున్నాడు. ఇంకెవరైనా అయితే వాడు ఇంకా ఈ పాటికి బయటికి పంపించేవాడు. అరే బాగుంది అత్తయ్య, చాలా బాగుంది. మీ సొంత కొడుకుని మీరు బాగానే పొగుడుతున్నారుగా. నా దగ్గర లోటు ఉందంటున్నారా? అరే, మీ అబ్బాయి దగ్గర ఉన్న లోటుని ఏమంటారు? మా అబ్బాయికి ఏముంది? హా? నువ్వు చెప్పేదే తప్పుగా ఉంది. నువ్వేం చెప్తున్నావు స్నేహ? మీరు చేసేదంతా చాలా అత్తయ్య. ముందు మీ కొడుకుని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వండి, తర్వాత నన్ను తప్పనొచ్చు. ఏంటి? ఓ, చాలా మంచి వాళ్ళలాగా నటిస్తున్నారు. మీకు ఏ విషయం గురించి తెలియదు కదా? బాబు, తను ఏం మాట్లాడుతుంది? ఏం ట్రీట్మెంట్? అమ్మా, తనేమంటుందో నాకు అర్థం కాలేదు. మీరు కలిసి నటిస్తున్నారా? అందరి దగ్గర నిజం చెప్పండి. ఆ రోజు నుంచి ఇతను నా పైన చేయి పెట్టిందే లేదు. మేమిద్దరు హస్బెండ్ అండ్ వైఫే కదా, కానీ మేము అలా ఎప్పుడు నడుచుకోలేదు. దయచేసి నన్ను క్షమించండి. ఇదంతా మీ దగ్గర చెప్పాలని అనుకోలేదు. కానీ నన్ను బాగా ఫోర్స్ చేసినందువల్లే నేను చెప్పాను. నువ్వు ఏడవకమ్మా, నేను వీటన్నిటినీ చూసుకుంటాను. లేదు నాన్న, మీరేం చేయకండి. నేను ఉండాల్సిన ఇల్లు ఇదే. నా మిగతా జీవితాన్ని నేను ఇక్కడే జీవిస్తాను. చూసారా, ఇదే నా కూతురు సంస్కారం. కానీ మీరు నా కూతురి దగ్గర సమస్య ఉందా అంటున్నారు. నా కూతురు కంట్లో నుండి ఒక్క చుక్క నీళ్ళొచ్చినా కానీ ఆ తర్వాత నేను మనిషిలాగానే ఉండను. పద శారదా. అన్నయ్య వినండి, నేను చెప్పేది వినండి. ఏమైంది? ఏంటి ఏమైందా? ఇప్పుడు అడుగుతున్నావా ఏమైందని? రితేష్, నేను ఈ వైఫ్ని. వైఫ్ అని పేరుకు మాత్రమే కాదు, అందుకు తగ్గట్టు ప్రవర్తించాలి. ఈ రోజు నువ్వు మీ అమ్మా నాన్నల ముందు నన్ను ఎంతగా అవమానించావు. నేనేం చేశాను? ఏం చేశావా? హా, మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు. వాళ్ళ ముందు నువ్వు నా మీద ఎంత పెద్ద నింద మోపావు. అది చాలా తప్పు. కోపట్టు ఆపేస్తారా? నేనేదో తప్పు చేశాను. నేనిది మళ్ళీ చేయను. ఇలా చూడండి, మీరు నన్ను అలాగే మాట్లాడారు కదా, ఆలోచించి చూడండి నాకెలా ఫీల్ అయి ఉంటుంది. ప్లీజ్. స్నేహ, నువ్వు మీ అమ్మా నాన్నల్ని మిస్ అవుతున్నావని నీ కోసమే వాళ్ళని ఇక్కడికి రమ్మన్నాను. కానీ నువ్వు సారీ బేబీ, నేను లవ్ చేస్తున్నానని తెలుసుగా.